దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ యొక్క అంశం ఏమిటయ్యా అంటే, ప్రియ సహోదరులారా, నేను గృహములో నేను ఏ గృహము, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏ గృహములో అయితే నన్ను స్తుతిస్తారో, ఏ గృహములో అయితే నన్ను ఆరాధిస్తారో, ఎవరైతే నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి నా నామాన్ని ఎవరైతే గణపరుస్తారో, నా నామాన్ని ఎవరైతే హెచ్చరింపచేస్తారో, ఎవరైతే నా నామాన్ని హెచ్చిస్తారో, నేను కంపల్సరిగా వారిని విడిచిపెట్టక, వారిని త్రోసివేయక, వారికి సమీపంగా ఉండి వారి ప్రతి అవసరతలను నేను తీరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రియా సహోదరులారా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటున్నాడు దేవుడు. ఎవరిని గణపరచిన వారిని అంటండి? దేవుణ్ణి ఎప్పుడైతే మనం గణపరుస్తామో వారు ఎప్పుడు కూడా గణపరచబడతారని లేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏంటి నా గృహం, ఇక్కడ ఆయన అంటున్నాడు, నా గడప ఎదుట ఎవరు కనిపెడతారో వారిని నేను ఎంత మాత్రం విడిచిపెట్టను అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం అండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా దారబంధముల యొద్ద కాసుకుని, అనుదినము నా గడప యొద్ద అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ఉపదేశం విన్నువారు ధన్యులు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడ కనిపెట్టాలయ్యా అంటే దేవుని యొక్క గడప దగ్గర కనిపెట్టేవారుగా మనం ఉండాలంట. ఈ దినం విశ్రాంతి దినం వచ్చింది. ఈ విశ్రాంతి దినంలో మనం ఎక్కడ కనిపెట్టాలయ్యా అంటే ఆయన గడప యొద్ద కనిపెట్టాలి. ఆయన గవిని ఏదయ్యా అంటే దేవుని యొక్క మందిరం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన గడప యొద్ద మనం కనిపెట్టేవారుగా ఉండాలంట. దీవారాత్రులు కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఇక్కడ చక్కగా ఈ సామెతల గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ఉపదేశమును వినువారు ధన్యులు. దేవుడి దగ్గర ఉపదేశం కొరకంట కనిపెట్టుకుని చూచేవారిగా ఉండాలంట. మనం ఉదాహరణగా చూస్తే ప్రియా సహోదరులారా, చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనం కనిపెట్టుకుని చూస్తూ ఉంటాం. నెల కూడా మనకి రైస్ వస్తూ ఉంది, మరి ఎప్పుడు ఆ వ్యాన్ వస్తుందా అని కనిపెట్టుకుని ఆ శబ్దం ఎప్పుడు వస్తుందా, మరి దానికి ఒక గుర్తింపు పెట్టారు. ఏం పెట్టారండి? ఆ కారుకి ఏం పెట్టారు? వ్యాన్కి ఒక గుర్తింపు పెట్టారు. ఆర్న కొట్టినప్పుడు ఒక గుర్తింపు వస్తుంది. అది రాగానే ఇప్పుడు మనకి ఏమొస్తుందని గుర్తింపు రైస్ వస్తుంది. అయ్యబాబు వెళ్ళి తెచ్చుకోవాలి, రైస్ తెచ్చుకోవాలి, కందిపప్పు తెచ్చుకోవాలి, చక్కెర తెచ్చుకోవాలని మనం ఏం చేస్తాం? కనిపెట్టుకుని ముందుగా ఆర్నగానే మనం వెళ్ళిపోయి కనిపెట్టుకుని చూస్తూ ఉంటాం. వ్యాన్ ఏ వీధిలోకి వచ్చిందా, ఏ సందులోకి వచ్చిందని కనిపెడుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఈ ప్రకృతి సంబంధమైన ఈ దేహానికి కావలసిన ఆహార పదార్థాల కొరకు మనం కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాం. మరి అయితే ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మనము ఎలా కనిపెట్టాలి, ఎక్కడ కనిపెట్టాలయ్యా అంటే నీ ఆత్మక ఆహారము దేవుని యొక్క వాక్యమై ఉన్నది కనుక నువ్వు బలపరచబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటే ఎక్కడ కనిపెట్టాలయ్యా? అనుదినమును ఆయన గవిని యొద్ద కనిపెట్టుకుని ఆయన ఉపదేశము వినుటకు వినేవారిగానంట మనం ఎదురు చూడాలంట. నువ్వు ఆయన ఉపదేశం వినటం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే నువ్వు ధన్యురాలు అవుతావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు ధన్యుడు అవుతావు. ఎవరి మాట వింటే ధన్యులు? మీరు ఎవరి మాట వింటేనండి? దేవుని మాట ఎవరైతే వింటాకి ఆయన గడప యొద్ద ఎప్పుడైతే కనిపెట్టుకుని మనం ఎదురు చూస్తామో వారు ధన్యులంట. చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ మాట వినే ముందు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. మహోన్నతుడా, మహాగణుడైన దేవ, సర్వతి గారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, ఇంతవరకు కూడా పాటలలో, ఆరాధనలో, వాక్యలో ఉన్నారు. ఇప్పుడు వాక్యాన్ని విత్తుచుండగా వినగల చెవులు లోబడే మనస్సుని బిడ్డలకు
దయచేసి నాయన నాతో కూడా అందరితో కూడా మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, నువ్వు గొప్ప దేవుడువు, నిజ దేవుడువు, జీవం గల దేవుడువు, నమ్మదగిన దేవుడువు, అద్భుతములు చేయగల దేవుడువు, ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడువు. నీకు అసాధ్యమనేది ఏదియో లేదయ్యా. సర్వ కార్యములు చేయగల సమర్థుడువు అయ్యా. ధన్యులు ధన్యులు ధన్యులని నీ లేఖనాల ద్వారా నువ్వు చదివిస్తున్న ప్రకారముగా ఈ దినాన్ని నాయన నీవు నాతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు గనుక ఈ దినాన్ని ప్రభా బిడ్డలతో నాతో కూడా మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని లేఖనాల ద్వారా నువ్వు మాట్లాడుతున్న లేఖనాలు నాయన నీకు మహిమను బిడ్డలకు కావలసిన దేవుని కావాలంటే కేవలం నీ గడప యొద్ద వారు కనిపెట్టి నీ ఉపదేశమును కొరకు ఎదురు చూసేవారిగా ఎవరైతే ఉంటారో వారు ధన్యులు అంటున్నావు నాయన. అట్టి ధన్యత ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేసి వినగల చెవులలో పడే మనసు బిడ్డలకు ఇచ్చిన మానవ సభ మరుగు చేసి పరిశుద్ధాత్మ నాలో ఉంచి నీ మగ దర్శనం ఇచ్చి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుడి దగ్గర కనిపెట్టేవారుగా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర కనిపెట్టాలండి? దేవుడి దగ్గర కనిపెట్టాలి. ఈ ధన్యత ఎప్పుడు వస్తుందయ్యా అంటే దేవుడి దగ్గర మనం కనిపెట్టుకుని పునరుద్ధాన దినము ఆదివారం వస్తుందన్నప్పటికీ మన పెందల కాడే లేచంట ఏంటి ఆయన గడప ఎద్దకు వచ్చేయాలంట. ఎక్కడికి రావాలండి? అమ్మగారు అయ్యగారు వస్తారని చూడకూడదు. అమ్మగారి గురించి అయ్యగారి గురించి చూడకూడదండి. మీరు అమ్మగారు ఇంత టయానికి వస్తారు, ఆ టయానికి వెళ్ళి హాజరవుదాంలే, అమ్మగారు వచ్చే టయానికి వెళ్దాంలే, అమ్మగారు వచ్చే టయానికి హాజరేసుకుందాంలే మీరు చూడకూడదు. మీరు ఎవరికి భయపడాలయ్యా అంటే దేవుడికి భయపడాలి, దేవుని మాటకి భయపడాలి, దేవుని యొక్క సన్నిధి అంటే మనకు వణుకుండాలి, భయం ఉండాలి. రెండోది, నువ్వు ఆయన ఉపదేశమును వినడానికి ఆయన యొక్క మందిరముకు నువ్వు పరిగిలెట్టుకుని వచ్చే వ్యక్తిగా అనుదినము ఆయన గడప యొద్దంట కనిపెట్టుకోవాలంటండి. ఆ గడప యొద్ద ఎందుకు కనిపెట్టుకోవాలయ్యా అంటే ప్రియా సహోదరులారా, ఆయన మాట కొరకు కనిపెట్టుకోవాలంట. ఎవరి మాట గురించి అండి? దేవుని మాట కొరకు. ఈ రోజు ఈ పునరుద్ధాన దినమును, ఈ రెండో పునరుద్ధాన దినాన్ని దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు ఏంటి? మనం దుఃఖపడుతూ, వేడుస్తూ, బెంగలారుస్తూ, పేలాపిస్తూ, నా ప్రభువా ఈ రోజు నువ్వు నా కొరకు ఏ వాక్కు దాసుంచి ఉన్నావో, ఏ ఆశీర్వాదము దాసుంచి ఉన్నావో, ఏ వార్త దాసుంచి ఉన్నావో, ఏ దీవెన దా కొరకు దాసుంచి ఉన్నావో తండ్రి, కీడులు మేలులు నీ యొద్ద ఉన్నాయి ప్రభువా. కీడులు తొలగించండి. నా భర్త మీద కీడు, నా బిడ్డల మీద కీడు, నా కుటుంబం మీద కీడు, నా పశువుల మీద కీడు, నా ఇంటి మీద కీడు, నా కలిగినంత మీద కీడు, నా కుటుంబం మీద ఉన్న కీడులు తొలగించి అయ్యా నీ మేలు దయచే ప్రభువా అనంట. ఆయన గడప యొద్ద కనిపెట్టుకునంట మనం ఎదురు చూచేవారిగా ఉండాలంటండి. ఎప్పుడైతే ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన ఉపదేశం కొరకు ఎదురు చూస్తూ ఏంటి ఉపదేశానికి ముందు మన విజ్ఞాపన, మన పాపాలు ఒప్పుకోలు చేసుకుని, మన అతిక్రమలు ఒప్పుకోలు చేసుకుని, మన పాపాలన్నీ ఒప్పుకోలు చేసుకుని, మన హృదయాన్ని పరిశుద్ధముగా శుద్ధి చేసుకుని సిద్ధపడి ఉండాలంట. ఎవరి కొరకు? దేవుని మాట కొరకు అంటండి. సిద్ధపడి పరిశుద్ధత పరుచుకుని మన హృదయాల్ని సిద్ధపాటు కలిగి ఉండాలంట ఆయన మాట కొరకు. నా ఉపదేశమును కొరకు నా గడవడు నా గుమ్మము, నా గమని అంత కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ధన్యత ఎప్పుడు వస్తుంది అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. హల్లెలూయా. దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. నీ కళ్ళంట వచ్చే కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ సంఘటనలు కుదిర్చే దేవుడు, విమోచించే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు, కరుణ కటాక్షుడు నీకు కిరీటముగా ధరింపచేసే దేవుడు మన దేవుడు. కానీ నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఆయన గుమ్మము దగ్గర నువ్వు కనిపెట్టే బిడ్డగాని ఉన్నావో లేదో మన
మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఆయన దగ్గర నువ్వు ఎందుకు కనిపెట్టాలయ్యా అంటే నీ మీదకి రాబోతున్న ప్రళయము, నీ కుటుంబం మీదకి రాబోతున్న కీడులు, నీ కుటుంబం మీద రాబోతున్న స్వాధలు తొలగించబడాలంటే నువ్వు ఆయన మందిరములో ఆయన ఏంటి ఆయన ఏంటి ఎక్కడంటండి ఆయన ఏంటి గౌని యొద్దంట కనిపెట్టుకుని ఏంటి ఆయన ఉపదేశమును ఇను వారై ఉండాలంటండి. ఆయన ఏమి చెప్తారా, ఈ రోజు నా ప్రభు ఏం మాట్లాడతారా, ఈ రోజు నా దేవుడు ఏం మాట్లాడతారా నాతోటని మనం ఎదురు చూడాలంట. మనం చూడండి చాలా సందర్భాల్లో కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, లేదంటే డాక్రా మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, గ్రామ సంఘాలు మీటింగ్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆ మీటింగ్లు జరుగుతున్న సమయంలో మనం ఎదురు చూస్తూ ఉంటాం ఏం మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉంటాం. మన చెవులు చాచుకుని ఏం చేస్తామండి, ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాం. ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడా. ఒకవేళ డాక్రా మీటింగ్ జరిగింది అనుకోండి, అసలు ఎవరి నోటంట ఏ రాంగ్ మాట వస్తుందని ఇంకా పెద్ద చెవులు చేసుకుని ఎవరి నోటంట ఏ మాట వస్తుందో పెద్ద చెవులు చేసుకుని చెవు ఇంకా పెద్దది చేసుకుని చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా దేవుని మాట వినటానికి ఏం చేస్తామండి. నిజమా కాయండి, ఎవరి మాట వింటాకంట, చెడు మాట వినటానికి చెవులు పెద్దవి అవుతాయి. మనకి చెడు మాట వింటానికి మన చేతులు మన చెవులు పెద్దవి అవుతాయి, మన కనులు పెద్దవి అవుతాయి. కానీ దేవుడి మాట వింటాకంట మన చెవులు మందగిస్తాయంట. దేవుడి కార్యాలు చూడటానికి మన కనులకి మంద దృష్టి కలుగుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనం అలాగుంటాక దేవుడు నిన్ను నన్ను పిలవలేదు, అలాగ మనం ఉండటానికి పిలవలేదంటే చెడు మాట వింటాక మన చెవులు పని చేయకుండా మన ఈరోజు ఒక భక్తుడు అంటున్నాడు, అయ్యా చెడు మాటలు వినకుండానట్లుగా నా చెవులు మందం చేయమంటున్నాడు. చెడు మాటలు వినకుండా నా కనులు ముయ్యయ్యా, చెడు పనులు చెడు కార్యాలు చూడకుండా దేవుని కార్యాలు చూచే కనులు మనోనేత్రం మాకు వెలిగించమని ఒక భక్తుడు చేస్తా ఉన్నాడు. అయ్యా నా హృదయాన్ని పరిశుద్ధపరచయ్యా అని ఒక భక్తుడు చేస్తా ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఆయన గౌని యొద్ద నువ్వు దీవారాత్రులు కనిపెడితే నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటయ్యా అంటే నువ్వు ధన్యురాలు అవుతావంట. దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావంట. దేవునికి స్తోత్రం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మరొక దుక్కుని ధన్యుడు అన్నమాట ఉంటుంది చూడండి. దావీదు సంకీర్తన 128వ అధ్యాయము, దావీదు సంకీర్తన 128వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చదవండి. అమ్మా 128 అధ్యాయము అమ్మా నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరి మాట వింటేనంట, యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవలందు నడిచే వారందరూ ధన్యులే. అమ్మా ఎవరి మాట అంటండి, అమ్మా యెహోవా త్రోవలందు నడిచేవారందరూ ధన్యులేనంట. దేవుని త్రోవలో ఇక్కడ దావీదు సంకీర్తన 128వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులే. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జిత అనుభవించును, ధన్యుడు నీకు మేలు కలుగును. నీ లోగుట నీ భార్య ఫలించే ద్రాక్షవలని భోజన బాల చుట్టూ నీ పిల్లల ఒలియ మొక్కలను చేయనిదంతా సఫలమగును. యెహోవా యందు భయభక్తులు కలిగిన లాగు ఆశ్రయించబడును. ఎలాగ ఆశ్రయించబడతారంటండి, అన్ని రకాలుగా. మీరు ఎలా దీవించబడ్డారు నా కుమార్తె, నా కుమారుడా, కూడి ఉన్న వారులారా, చేరి వచ్చిన వారులారా, మీరు ఎలాగైతే దేవుని గౌని యొద్ద ఎలా కనిపెట్టుకుని ఎదురు చూస్తా ఉన్నారు, ఈ రోజు మీరు దీవించబడటానికి, ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ భర్తల కష్టార్జితం, మీ బిడ్డల కష్టార్జితం, మీ కుమార్తెల కష్టార్జితం, ఈ రోజు మీ పశువులు, మీ పాడి పంటలను, మీ కలిగినంతా కూడా రెట్టింపు దీవించబడటానికి కారణం ఏంటయ్యా అంటే మీరు దేవుని యొక్క మందిరంలో కనిపెడుతున్నారు. ఈ దహించు అగ్ని ప్రార్థన సహస మందిరంలో రాత్రంతయో లేతే ప్రియాసలరా ప్రతి అనుదినము కనిపెట్టుకుని మీరు చూస్తున్నారు కనుక ఈ రోజు ఈ దేవుని యొక్క దీవుల్లో మీ మీద కుమ్మరించబడుతున్నాయి. ఈ రోజు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ధన్యులారా అని పిలుస్తున్నాడు. మీకు ధన్యత. నా కుమారుడా, నా కుమార్తె, మీరు ధన్యులు. నా గడప యొద్ద మీరు కనిపెడుతున్నారు. ఇదిగో నా త్రోవల్లో మీరు నడుస్తున్నారు గనక, నమ్మకముగా నా త్రోవలో ఉన్నారు, నా మార్గంలో గనక మీరు ధన్యులు. ఎవరు ధన్యులు అంటండి, మీరు ధన్యులు. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉంటామో, భయభక్తులు
కలిగి ఉంటామో దేవుడు అంటున్నాడు మీరు ధన్యులై ఉన్నారు. ఎందుకు ధన్యులయ్యా అంటే మిమ్మల్ని నేను దేవుడిని ఏంటి మీరు నమ్మకంగా నా యొద్ద ఉన్నారు కనుక ఇదిగో నా సన్నిధిలో అనాలోచనలు కాకుండా భయముతో భక్తితో నన్ను ఆరాధిస్తున్నారు. ఇదిగో మీరు ఏంటి నా మందిరంలో నా గడప యొద్ద మీరు కనిపెట్టుకుని నా ఉపదేశం విని వారై ఉన్నారు కనుక మీరు ధన్యులు, నా త్రోవల్లో మీరు నడుస్తున్నారు కనుక మీరు ధన్యులు అని దేవుడు చెప్తున్నారు. ఏంటి ఎవరు దీవించబడతారయ్యా అంటే ఆయన సన్నిధిలో కనిపెట్టేవారు, ఆయన ఉపదేశముకు కనిపెట్టేవారు, ఆయన స్తుతించి ఆరాధించడం కనిపెట్టేవారు, ఆయన సన్నిధిలో మా కాలంచి కనిపెట్టేవారినంట. దేవుడు ఏమన్నారు తెలుసా? యెహోవా యందు భయభక్తులుగా వారు ఎలాగూ ఆశ్రయించబడతారు. ఎలాగండి ఇలాగ అటేంటి ఎలాగంటండి దేనస్థితి నుండి, పేదరికం నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, నిందల అవమానాల నుంచి, పేదరికం నుండి, దేనత్వం నుండి, దరిద్రం నుండి లేవనెత్తి దేవుడు ఈరోజు మనల్ని ఎలాగుంచారండి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచాడు. ఇప్పుడు మనం ధన్యులమా దర్దులమా? మీరు ఒకరి పై పట్టుకోండి, ఒకరికొకరు చేయి పట్టుకోండి, ఒకరు హస్తం ఒకరు పట్టుకోండి, పురుషులకు స్త్రీలకు. ఇదిగో నీవు ధన్యుడవు నా సహోదరి, నువ్వు ధన్యుడువు నా సహోదరుడా, నువ్వు ధన్యుడు. ఎందుకు ధన్యత మనం దేవారాత్రి దేవుడి దగ్గర కనిపెడుతున్నాం కనుక మన ధన్యులము. మన సంఘము ధన్యత కలిగిన సంఘం. ఎందుకంటే దేవుడు దీనత్వం నుండి దరిద్రమును లేవనెత్తిన దేవుడు. ఇది ఎవరు ధన్యులయ్యా అంటే దేవారాత్రి ఆయన గడప యొద్ద కనిపెట్టేవారు, ఆయన వాక్యము కొరకు ఉపదేశం కొరకు కనిపెట్టేవారు ధన్యులు, ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు కనుక ఆయన అంటున్నాడు మీరు ధన్యులేనయ్యా, మీరు దరిద్రులు కాదు. దరిద్రుల్ని ఏం చేశాడంటే దేవుడు ధన్యులుగా చేశాడు, ధనవంతులుగా చేశాడు. అనారోగ్యం కలిగిన వారిని ఆరోగ్యవంతులుగా చేశాడు, దరిద్రులు ధనవంతులుగా చేసిన దేవుడు కనుక ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? మనం ధన్యులమై ఉన్నాం. ఈ ధన్యత ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఎక్కడ కనిపెట్టినందుకు వచ్చింది ధన్యత? ఈ దరిద్రం పోయి ధన్యత ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని దగ్గర మీరు కనిపెడుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని దగ్గరకు వచ్చి మరపెడుతున్నారు, దేవుని దగ్గర కన్నీరు విడుస్తూ ఉన్నారు, దేవుడి దగ్గర బ్రతుములు ఆడుకుంటున్నారు కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నీ కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ పశ్చాత్తాపాలు దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ దీనత్వాలు దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ దేన మనసును దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుడి దగ్గర కనిపెట్టుకుని నీ విడిచిన ప్రతి కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక నీ తగ్గింపు నీ హెచ్చింపుకు దారి తీస్తూ ఉంది. నీ తగ్గింపు హెచ్చిస్తా ఉన్నాడు. ఎవరైతే తమ తగ్గించుకున్న వారు హెచ్చించబడతారంట. మీరు తగ్గించబడున్నారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడని మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు, మిమ్మల్ని ధనవంతులుగా దరిద్రం నుండి విడిపించి ధనవంతులుగా చేస్తానని చెప్తున్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చూస్తే కనుక దావీదు సంకీర్తన పరిశుద్ధ గ్రంథంలోనే 145 అధ్యాయము 1 నుండి 2 వచనాలు. 145 దావీదు సంకీర్తన. ఇక్కడ ఏమంటున్నారండి? దావీదు గారు ప్రార్థన చేస్తారు. రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును రాజు అయినా ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? దావీదు మహారాజు గారు చెప్తున్నారు. రాజైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యమును సన్నతించదను, అనుదినము నేను నిన్ను స్తుతించదను. దేవునికి స్తోత్రం. నిత్యము నీ నామమును స్తుతించదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అతిక స్తోత్రం నందదగిన వాడు. ఆయన మహాత్యము ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది. ఒక తరము వారు మరొక తరం వారి ఎదుట క్రియలను కొనియాడుదురు, నీ పరక్ర క్రియలను
తెలియజేయుదురు. దేవుని స్తోత్రం. ఒక తరం వారంట ఇంకో తరం వారికి, అమ్మా, ఓ తరం వారంట ఇంకో తరం వారికి చెప్తారంట ఆయన మహత్య కార్యములు, మహత్య క్రియలు అంటే ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మహత్య కార్యాలు ఈ రోజు నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుడి దగ్గర నువ్వు పొందుకున్న మహత్య కార్యములన్నీ కూడా నీ తరం వారికి, నీ పిల్లలకి చెప్పాలంటారే. నీ కుమారుడికి చెప్పాలి, నీ కుమార్తెకి చెప్పాలి. ఈ తరం వారిని మరొక తరం వారికి చెప్తారంట ఆయన మహత్య క్రియలను, మహత్య కార్యాలను. అయ్యా, ఈరోజు మనం దీవించబడ్డామంటే మనం బిడ్డలకి చెప్పాలండి. ఈరోజు మనం దీవించబడ్డామంటే, ఈరోజు నువ్వు ఇంత ఉన్నతమైన కాలేజీలో నేను చదివిస్తున్నానంటే నా కుమారుడా, ఇది దేవుడు చేసిన కార్యమయ్యా. మా శక్తి సామర్థ్యాలు కాదు, మా బలము కాదు. ఒక ఉన్నతమైన కాలేజీలో నిన్ను చదివిస్తున్నామంటే, ఒక ఉన్నతమైన విద్యామంతుడిగా నువ్వు వెళ్తున్నావు, ఫలిస్తున్నావంటే కేవలం మన దేవుడు నిన్ను ఆశీర్వదించాడయ్యా. దేవుని మందిరంలో నీవు మనందరం, మన కుటుంబంతో దేవుని మందిరంలో నిలబడ్డాం, ఆయన సన్నిధిలో ఫలిస్తున్నామయ్యా. ఆయన గడప యొద్ద కనిపెడుతున్నాం గనక, ఆయన గవిని యొద్ద మనం కనిపెడుతున్నాం గనక, ఆయన స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని ఉచ్చరింపజేస్తున్నాం గనక ఈ భాగ్యము దేవుడి వల్ల వచ్చిన భాగ్యము, దేవుని వల్ల వచ్చిన ఆశీర్వాదము అని మన బిడ్డలకంట మనం చెప్పాలంట. ఈ తరం వారు మరొక తరం వారికి చెప్తామంటే ఏంటండి, మీ పిల్లలకు మీరు చెప్పాలంట. ఈ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి, ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చినాయి. చిన్నప్పుడు మన ఆశ ఉంది కదా, యేసరాజు గారు అమ్మాయి, అది చిన్న ఏంటి చెప్పులు కొనుక్కుంటే, చిన్న చెప్పులు కొనుక్కుంటే ఆ చెప్పుల్ని నేను వచ్చేదాకా వేసుకునేది కదంట. అమ్మగారు ఎప్పుడు వస్తారు అప్పుడైనా ప్రార్థన చేయించుకుని వేసుకుంటాను, దాచుకునేది. నాకు ఒకసారి ప్రియ సహోదరులారా, దివ్య ఆ శాస్త్రలు చూసి నాకు చాలా నవ్వు వచ్చేది అండి. ఆ అక్క ఆ చెప్పులను లేదంటే ఏమైనా బట్టలు కొనుక్కున్నా అవి మేము వెళ్తేనే కానీ వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకుని వేసుకునేది. ఏ వస్తువు కొన్నా ప్రార్థన చేయించుకుని ధరించుకునేది. ఏంటి ఆ విశ్వాసం అంటే, తల్లిదండ్రులు పిల్లలకు చెప్తే ఏదైనా మనం ప్రార్థన చేయించుకుని తినాలి, ఏదైనా మనం ప్రార్థన చేయించుకుని ధరించుకోవాలి, ఏదైనా ప్రార్థన ద్వారా మనము ప్రతి దానికి ప్రార్థన ఉండటం వల్ల దానికి ఏం కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు, కాలేజీలో జాయిన్ అయినప్పుడు, ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు, మనం ఏదైనా తలపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఏం కోరుతామండి, ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన దీవెన సేవకు లేక ప్రార్థన దీవెన దాని మీదకి వచ్చిందనుకో, అది ఏమొస్తుందండి, ఫలిస్తూ ఉంటాయి. మీరు కొన్ని వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు, ఇక్కడ ప్రార్థన చేయించుకుంటారు. ఎవరి దీవెన వస్తుంది ఇప్పుడు దాని మీదకి, దేవుని యొక్క దేవుని వస్తూ ఉంది. అది అనేక సంవత్సరాలు మీ ఒంటి మీద, అనేక సంవత్సరాలు మీ ఇంటిలోను, అనేక సంవత్సరాల గృహంలోను మీరు జీవించారు. ఆ వస్తువు మీకు అనేక సంవత్సరాలు గృహమైన, వస్తువైనా, బంగారమైన, ఎండైన, దుస్తులైన అవన్నీ మీ మీద, మీ కుటుంబాల మీద పని చేయాలంటే ఎవరు ఆశీర్వాదం ఉండాలి, దేవుని ఆశీర్వాదం. ఇక్కడ అందుకనే దేవుడు ఇక్కడ అన్న, రాజైన నా దేవా నిన్ను నేను గణపరచుదును, నీ నామమును నిత్యమును స్తుతించదను, నీ మందిరమును నేను నిత్యమును స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. యెహోవా మహత్యము గలవాడు ఆయన అతిగా స్తోత్రము నొందనగిన వాడంట. ఆయనకి ఏం చెల్లించాలి, అతికి స్తోత్రం అంటే ఏంటండి, ఎక్కువగా స్తోత్రాలు చెల్లించాలంట. మరి ఎంతవరకు చెల్లిస్తున్నాం మనం ఒకసారి ఆలోచన చేయండి. స్తోత్రాలు ఎక్కువ చెల్లిస్తున్నామా? మన బాధలు, మన కష్టాలు చెప్పుకుంటాకే సరిపోతుంది, స్తోత్రాలు మట్టికి ఆయనకి లేవు. స్తుతులు తక్కువ అయిపోతున్నాయి, స్తోత్రాలు తక్కువ అయిపోతున్నాయంట. స్తుతులు స్తోత్రాలు ఎరువు లాంటిది ప్రియా సహోదరులారా. స్తుతి స్తోత్రం ఎప్పుడైతే చెల్లిస్తావో దేవుని యొక్క శక్తి నీ మీదకు దిగి వస్తుంది, దేవుని యొక్క ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకు దిగి వస్తుంది. స్తుతి స్తోత్రములు మనం చెల్లించాలంట. దేవుడు స్తోత్రార్హుడు, స్తుతులకి పాత్రుడు, స్తుతులకి ఆశీర్వాదైన దేవుడు. స్తుతి చెల్లించగా దేవుడు ఆశీర్వాదై నీ దగ్గరికి దిగి వస్తానని చెప్తూ ఉన్నాడు. స్తుతి చెల్లించాలి. చాలా మంది పొడి ప్రార్థన చేసేస్తూ ఉంటాం, కంగారుగా దేవా ఇదిగో, దేవా ఇది చేయి, అది చేయి, అది ఇది మేము అది అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, అది ప్రారంభిస్తాం, ఇది ప్రారంభిద్దామని కంగారు ప్రార్థనలు చేసేసుకుని వెళ్ళిపోతాం ఉంటాం. నువ్వు స్తుతి చెల్లిస్తే, స్తోత్రాలు చెల్లిస్తే, ఈ స్తోత్రమ స్తుతి ఎరువు లాంటిది ప్రియా సహోదరులారా. ఒక మొక్క వేసిన వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇప్పుడు దాల్వా పంటలన్నీ కూడా చూస్తే కొందరు ఊడ్చినట్టనే కలుపు ఏం చేశారని కలుపు మంది వేస్తారు. కలుపు మందు వేసిన కొన్ని రోజులకి ప్రియా సహోదరులారా అది ఎదుగుదలకి యూరియా పొటాష్ వేస్తారు. చీడ పురుగు దాని మీదకి రాకుండా ఏం చేస్తున్నారు, మెడిసిన్ కొడుతూ ఉన్నారు. ఇదంతా కూడా దానికి ఏం కలగజేస్తుంది అంటే, కాపుదల కలగజేసి, భద్రత కలగజేసి, శక్తిని కలగజేసి, అది ఏమవుతుంది, ఫలించి
అంటే ఆ పంట మన చేతికి వచ్చడానికి ప్రయాసపడుతున్నాం. ఈరోజు దేవుడిచ్చే స్థిరమైన ఆశీర్వాదాలు, దేవుడిచ్చే పరలోక భాగ్యము, దేవుడిచ్చే భూలోక భాగ్యము, పరలోకం నుండి వచ్చే సిరి నువ్వు అనుభవించాలంటే ఇక్కడ నువ్వు దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లించాలంట. మన 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లించడానికి మనం చాలా కష్టపడుతూ ఉన్నాం. మన ఇంట్లో కనీసం నెలకోసారన్నా వారానికోసారైనా శక్తి లేకపోయినా సరే బూజు కర్రించుకుని బలవంతంగా తుడిచేసేస్తామంటాం ఎక్కడ బూజు లేకుండా అని. ఒకవేళ మన పిల్లలు తుడితే ఏం చేస్తాం, ఇక్కడ బూజు ఎక్కడ ఉంచేసా, అక్కడ బూజు అక్కడ ఉంచేసా, అదంతా క్లీన్ చేయంటాం. అండి నిజమా కాదా? మరి నిజమా కదమ్మా? దేవుని స్తుతించడానికి చేతులు లెగుతున్నాయా? దేవుని స్తుతించడం మన నోరు ఇప్పుతున్నామా? దేవుని ఎదుట మాకరించడానికి ఏంటి బాగోపోయినా బయటలు ఎక్కేసి మరి ఏంటి తుడిచేస్తా ఉంటాం. నిజమా కాదండి? ఒక ప్రకృతమైన నీ దేహాన్ని దాచుకుని ఇల్లు అంత పవిత్రంగా ఉంచుకుంటున్నావు. మరి నీ హృదయము దేవుని యొక్క దేవాలయం ఇల్లు, నీ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలండి. స్తోత్రాలు స్తుతులు ఎప్పుడైతే చెల్లిస్తామో దేవుని యొక్క శక్తి మీ మీదకి దిగి వస్తుంది, దేవుని యొక్క అభిషేకం మీ మీదకి దిగి వస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి దిగి వస్తుంది. ఏంటి దేవారాత్రి ఆయన దగ్గర కనిపెట్టుకుని ప్రార్థించి స్తుతించి ఆరాధించేవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన ఉపదేశం కొరకు ఎదురు చూసిన వారు, ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించి ఆయన ఉపదేశం కొరకు ఎదురు చూసిన వారు ధన్యులు అంట. ఆయన త్రావలందు నడిచేవారందరూ ధన్యులే, ఆయనకి స్తోత్రాహారులు చేసిన వారు కూడా ధన్యులని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన స్తోత్రాహారులు ఏంటి స్తోత్రములు నందదగిన వాడంట. ఆయన మహత్స కార్యములను ఏంటి సహస్కార్యములను దానిని చేయగల దేవుడు అంటండి. ఆయన గొప్ప కార్యములు తన తరములలో మరొక తరం వారి ఎదుట ఏంటి క్రియలను కనుపరచుదురంట. మన పిల్లలకి మనం చెప్పాలంటే దేవుడి కార్యాలు మన పిల్లలకి చెప్పాలి, మన ఇరుగు పొరుగు వారికి చెప్పాలంటే దేవుడు చేసిన కార్యాలు, నీ పట్ల చేసిన కార్యాలు. అమ్మా మన పట్ల చేసిన కార్యాలు ఏం చేయాలంట? మా పట్ల ఈ కార్యం చేశాడండి, ఈరోజు అండి మీ ఇల్లు ఇచ్చాడండి, ఇది దేవుడేనండి, నాకు కుమారుని ఇచ్చాడండి, నా దేవుడేనండి, నా కుమార్తెని ఇచ్చాడు, నా దేవుడేనండి, అండి ఈరోజు ఈ వస్త్రం ఇచ్చింది దేవుడేనండి, ఈ బంగారం ఇచ్చింది అమ్మా దేవుడేనండి. అన్నిటికంటే ప్రాముఖ్యం 2024 అంతా కాచి కాపాడి నా కుటుంబానికి నా కుటుంబాన్ని సజీవులుగా ఉంచిన ఈరోజు 2024, 25 ఈ 2వ నెల వరకు మమ్మల్ని బ్రతికించింది మా దేవుడేనండి. ఏం సాక్ష్యాలు కావాలమ్మా? మనం బ్రతికించినందుకే సాక్ష్యం వారం చెప్పాలి తెలుసా అండి. వారంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజులో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారం సాక్ష్యం. ఏం సాక్ష్యం ఉందిలే మాకు అంటారు చాలామంది. ఏం సాక్ష్యం లేదండి. మరి వారం అంతా బ్రతికించడానికి సాక్ష్యం వద్దా? వారం అంతా మళ్ళీ కాచి కాపాడడానికి సాక్ష్యం వద్దా? రాత్రి నుంచి ఉదయకాలం వరకు కాచి కాపాడడం సాక్ష్యం వద్దా? సాక్ష్యాలు మనం కలిగి ఉండాలి. సాక్ష్యం ఇచ్చే సంఘం జీవించే సంఘం సాక్ష్యం ఇస్తుందంట. ప్రియా సహోదరులారా, మరొక మాట మనం చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం ఒక మాట చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలోని ఎబ్రీయులకు రాసిన పత్రిక దేవునికి స్తోత్ర. హల్లెలూయా. తీసరా 10వ అధ్యాయం 25వ వచనం. అమ్మా 10వ అధ్యాయం 25వ వచనమా. కొందరు మానబడుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకడిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట అమ్మా మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపటకును సత్కార్యములు చేయుటకును ఒకడు పురుకల్పన వలనని ఆలోచించదము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చూసారండి, ఒకరికొకరు కనిపెట్టుకొని మనం ఉండేవారుగా ఉండాలంట. ఇక్కడ మనం చూస్తే సమాజంగా కూడుట మానక ఒకడు హెచ్చరించు అనుదినమును సమీపించినట్లు మీరు చూచిన
కొలది మరి ఎక్కువగా అలాగు చెయ్యుడి. ఒకరికొకరంట పురి కలుపుకోవాలంటండి. మానుకుంటున్నారంట దేవుణ్ణి ఆరాధించడానికి రావటానికి, దేవుడి మందిరానికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటండి. అలాంటి వారిని పక్క వారిని ఏం చేయాలంట మనం? అమ్మా, పక్కవారు కాకపోయినా దూరంగా ఉన్న సందులో అయినా సరే, దూరంగా ఉన్న వీధిలో ఎవరన్నా ఒకరు రాలేదనుకో, ఒక వారము ఏం చేయాలి? మనలో ఉన్న విశ్వాసం ఎవరో ఒకరు వెళ్ళి ఏం చేయాలండి? అమ్మ, ఈ వారం రాలేదేంటి, ఎందుకు రాలేదు, బాగోలేదా ఏంటి? మరి ప్రార్థన చేద్దరు కదా అమ్మగారు చెప్తే, అమ్మగారికి లేదా ఫోన్ చేయకపోయారు, అమ్మగారు వచ్చి ఫోన్ చేశారు, ఇక బాగోలేదు ఏంటని మనం ఏం చేయాలంటండి? ఒకరినొకరిని పురు కలుపుకోవాలంట. రాకపోతే, ఎవరన్నా రాకపోతే వాళ్ళు బలహీనతతో రావలేదో లేదా ఏ కారణం చేత రావాలేదో ఎవరు అడగాలంటండి? ఎవరు అడగాలంటమ్మా? ఎవరు అడగాలంటండి? సేవకుడు వెళ్ళి అడగాలా, విశ్వాసులు వెళ్ళి అడగాలండి? అమ్మా, ఆ పని చేయగలుగుతున్నాం మనం? మనకెందుకులేండి, అలా ఎవరెలా పోతే మాకెందుకు, మాకు బాగుంటే, మేము బాగుంటే చాలండి అంటే, మరి ఇరుగు పొరుగు వారు బాగుంటేనే కదా మనం బాగుంటాం. అమ్మా, ఇరుగు పొరుగు వారు అందరూ బాగుండాలి, మన గ్రామం అంతా బాగుంటేనే మనకు సంతోషం, అంతే కదా? మన గ్రామం సోదరులో ఉండి మన ఇరుగు పొరుగు వారి సోదరులు ఉంటే మనకు సంతోషమా ఏంటి? మన గ్రామంలో నష్టపోయి మన ఇరుగు పొరుగు వారు నష్టపోతుంటే మనకి సంతోషమా? నీతో పాటు నీ ఇరుగు పొరుగు వారు కూడా బాగుండాలి, నీ గ్రామస్తులు కూడా బాగుండాలి, సంఘమంతా బాగుండాలి. ఎవరన్నా ఒకేళ్ళ నిర్లక్ష్యంగా ఆగినా లేకపోతే ఏదైనా బలహీనత బట్టి ఆగినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సమయం తీసుకుని ఏం చేయాలంటండి? ఒకరిని పురు కలుపుకొని బలపరుచుకొని ఏం చేయాలంటండి? బలపరుచుకొని పురు కలుపుకొని అంట వాళ్ళని బలపరిచి మళ్ళీ దేవుడి మందిరానికి నడిపించాలి. ఆ మాట వెంటనే వాళ్ళ దగ్గర నుండి ఫోన్ చేయి, అమ్మగారు ప్రార్థన చేస్తారని వెంటనే ఫోన్ చేయించాలి. కొందరు ఫోన్ చేతిలో ఉన్నా కూడా ప్రార్థన చేయించుకుంటే బద్ధకం. దేవుని స్తోత్రం. ఆ కష్టాలు అనుభవించడానికే చూస్తారు తప్ప ఏంటి ప్రార్థన చేయించుకుని ఆ కీడుని తప్పించుకుందామని ఆలోచన చాలా మంది బిడ్డలకు, విశ్వాసులకి, కొందరికి అనాలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. బద్దగించేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఏంటి అలాంటి వారిని బలపరచాలంట, పురి కలపాలంటండి. వాళ్ళ బలపరిచి పురి కలిపిన వాళ్ళని తీసుకొచ్చి మందిరంలో మళ్ళీ దేవుడి మందిరానికి దేవుడికి అప్పగించాలి. మనం అలా చేయకపోవడం కూడా పాపమే, అలా చేయకపోవడం కూడా మనము పాపం అని చెప్తున్నాడు దేవుడు. ఆ మనిషిని, తప్పుపోయిన మనసుని లేకపోతే అనాలోచనగా లేదా ఏదైనా బలహీనత ఉండి ఆ బలహీనత పడిన మనసు ఎగ్గు లేదా ఆ విశ్వాస ఎద్దకు మనం వెళ్ళి ఏం చేయాలంటే బలపరిచి మన దేవుని ఎద్దకు నడిపించేవారుగా ఉండాలి. అమ్మ, ప్రార్థన చేద్దాం, సంఘమంతా ప్రార్థన చేద్దాం, అమ్మగారితో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, నీ దగ్గర ఫోన్ ఉందా? ఇలాగే అమ్మగారు ఫోన్ చేస్తాను వెంటనే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు బలపరిచి దృఢపరిచి వాళ్ళు మళ్ళీ వారానికి మందిరానికి నడిపించేవారు ఉండాలి. అలాంటి పని లేదు, చేయాలి. చేస్తేనే మీరు దీవించబడతారు, అప్పుడు వారు ధన్యులు అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తామంటామంటే, ఏమో ఎందుకు రాలేదు, వాళ్ళ దేవుడు కావాలని వాళ్ళే రావాలి, మనం ఏం చేస్తాం? ఆయనకి మనలో మనం సరిపెట్టుకుని, నిజమే కాదండి, మనం ఏం చేస్తాం? దేవుడు కావాలంటే వాళ్ళే వస్తలేదు. లేదు, మరి అలా అనుకుంటే దేవుడు వాక్యం ఎందుకు? అలాగనుకుంటే దేవుడు సేవకు విశ్వాసులతో ఎందుకు మాట్లాడుతున్నాడు? పురి కలుపుకోవాలంటే ఎందుకు చెప్తున్నాడు దేవుడు? మన బలపరిచి పురి కలిపేవారుగా ఉండాలి. ఒకరికొకరు ఎందుకో తెలుసా? నువ్వు అలా పురి కలపడం వల్ల కూడా ఒక దీవెన నీకు వస్తుందంట. ఇలా నువ్వు నడిపించడం వల్ల ఒక దీవెన, నువ్వు దేవుడి దగ్గర కనిపెట్టడం వల్ల దీవెన, దేవుని వాక్యం వినడం వల్ల దీవెన, దేవుని స్తుతించడం వల్ల దీవెన, దేవునికి స్తోత్రార్పణ చెల్లించడం వల్ల దీవెన. అన్ని దీవెనలేనంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అన్ని దీవెనలేనంట, అన్ని ఆఫర్లేనంట. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి ఏంటి? ఒకరికొకరు పులి కలుపుకొని మనం దేవుణ్ణి ఎద్దకు నడిపించేవారిగా ఉండాలి. అలాగూ చేయవద్దు, అలా నిర్లక్ష్యం చేసిన వారిని బలపరచనని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరొక మాట మీద చదివేసి ముగించేస్తాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని దావీదు సంకీర్తన దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుంచే ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి దినమును ఎపిసోడ్ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 5:18. మరియు మధ్యమతో మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్కార్యము కలదు, అయితే ఆత్మపూరులై ఉండడి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్పాయము కలదు, అయితే ఆత్మ పూరులై ఉండి ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుతూ కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు
పేరట సమస్తముల గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తులో భయముతో ఒకడొకడు లోబడి ఉండు. దేవునికి స్తోత్ర. ఒకరికొకరు లోబడి ఉండాలంట, సహవాసం కలిగి ఉండాలంట, మత్తులై ఉండకూడదంట అండి. దాంట్లో దుర్భయం అంటే దేవుని ఇదిగో నువ్వు దుర్భయము అనగా నీవు పవిత్రుడుగా అపవిత్రుడుగా మార్చబడుతున్నావేమో జాగ్రత్త. నువ్వు మత్తు అయి ఉన్నావేమో, మత్తు కలిగి ఉన్నావేమో, మత్తులో పడిపోతున్నావేమో జాగ్రత్త. ప్రియా సహోదరులారా, మత్తులై ఉండదని చెప్తున్నాడు. కీర్తనలు పాడుతూ, స్తుతులు చెల్లిస్తూ, పాటలు పాడుతూ, ఒకరికొకరు ఐక్యత కలిగి, ఒకరికొకరు సమాధానం కలిగి పాటలు పాడేవారుగా, స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉండాలంట. మత్తులై ఉండకూడదంటండి. మనం స్తుతించడానికి సమయం సరిపోతుందండి? ఆశీర్వాదాలు అయితే కావాలి, ఆయనకు స్తుతులు మట్టికి మనం చెల్లించాం. నిజమా కాదండి? స్తోత్రాలు చెల్లించాం. దేవుడు అంటున్నాడు, ఇంకా 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 నువ్వు స్తుతించే, ఇంకా ఇంకా నువ్వు ఫలించాలంటే నా ప్రియ సహోదరి, నువ్వు ఇంకా ఇంకా అభివృద్ధి పొందాలంటే స్తోత్రాలు స్తుతులు ఒక ఎరువు లాంటిది. నువ్వు ఫలించేలా కొలిది, నువ్వు ఇంకా ఇంకా ఫలించాలంటే నువ్వు ఆయనకి స్తుతి యాగమును, స్తోత్ర గీతములు పాడి ఆయన గణపరచాలంట. పాటలతోనూ, స్తుతులతోనూ, ప్రార్థనలతోనూ, స్తోత్రాలతో ఆయన గణపరచాలంట. ఆయన నామాన్ని ఉచ్చరింప చేయాలంట అండి. ఆయన నాకు పాటలు రావండి, నాకు పాటలు రావండి అండి. ఎందుకు పాటలు రావు? ఊడుపు రాదు, నేర్చుకుంటలేదు, వెళ్ళి పోత రాదు. కంటికి కనిపించే డబ్బే చూస్తున్నారు, కంటికి కనిపించే 500 రూపాయలే చూస్తున్నారు, కంటికి కనిపించే 300 చూస్తున్నారు. ప్రియా సహోదరి, ఏదో రకంగా పాటలు పాడి తిట్టులు తినైనా సరే ఆ పని నేర్చేసుకుంటాం. కానీ పరలోకం వాకట్లు ఇప్పేస్తాను అంటున్నాడు ఆయన. ఆ వాకట్లు బట్టి ఏం చేస్తున్నాం మనం అండి? ఆ పరలోక నిధి వద్దు నాకయ్యా ఏమంటామండి? పరలోక నిధి ఏంటి? ఆ స్థిరమైన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూడం ఏంటి? ఏదో రకంగా నేర్చేసుకున్నాం. మరి స్తుతులు ఎందుకు రావు? స్తోత్రాలు ఎందుకు రావు? ప్రార్థన అనుభవం ఎందుకు రాదు? నీకు మోకాల అనుభవం ఎందుకు రాదు? నువ్వు స్తుతుల మీద ఆశ్రయైన దేవుడిని స్తుతిస్తే, ఘనపరిస్తే ఆయన ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయంటమ్మా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటి నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా మూసి నీకెందుకో యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మత్తులై ఉండక మనమ్మ వచ్చిరాని ప్రార్థన ఇంతగా దేవుడు దీవించాడు కదా, వచ్చిరాని స్తోత్రాలే ఇంతగా దీవించాడు కదా, వచ్చిరాని స్తుతియాగములే ఇంతగా దేవుడు దీవించాడు కదా. ఇంకా ఆత్మతో సత్యముతోనూ ఇంకా ఆయన గణపరిచి ఇంకా ఆయన నామాన్ని ఉచ్చరింపు చేస్తే ఇంకెన్ని ఆశీర్వాదాలండి, ఇంకెన్ని ఆశీర్వాదాలు. ఎలాంటి ఆశీర్వాదాలు అంటండి? ఇంకా సమృద్ధి అంట, ఆకాశవాకళ్ళే ఇప్పేస్తాడంట. స్తుతించడానికి చాలా మంది బిడ్డలు. సహోదరు అంటుంది, అమ్మగారు ఏంటి బల్స్కోయపాలెంలో నాగరాజు ఇసాక్ ఇంటికాడ ప్రార్థన పెట్టాం కదా, ప్రార్థన 7 వారాలు ప్రార్థన పెట్టుకుంటున్నాడు. ఆమె అంటుంది వచ్చి, రుద్రాలు అమ్మగారు అస్సలు నాకు ప్రార్థన రావట్లేదండి, అస్సలు నేను మోకరించలేకపోతున్నానండి, అసలు నాకు బాగుంటలేదండి ఏంటి, అసలు నాకు మనశ్శాంతి లేదండి, అసలు నేను దేవుణ్ణి ఎప్పటి నుంచో అడుగుతున్నానండి, కానీ నాకు అడుగుటమో రావటం లేదండి, ఎలాగ అడగాలో? ప్రార్థన రావట్లేదంట. ఆవిడతో చెప్పాను, అమ్మా నీకు ప్రార్థన రావాలంటే, పాటలు రావాలంటే ముందు నువ్వు దెయ్యాల దగ్గరికి వెళ్ళటం మాని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడికండి? దెయ్యాల దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి, శాతపడి వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి నువ్వు మానేయమ్మా. అప్పుడు నీకు ప్రార్థన దేవుడు నేర్పుతాడు. ఏంటి నోరు అనకూడదు, కానీ ఏంటి ఆవిడ మార్పు లేని మనిషి. దేవునికి స్తోత్రం నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏం లేని మనిషి అండి? మార్పు లేని మనిషి. నేను చూడగానే నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటయ్యా అంటే, మనసును చూడగానే నాకు ఇచ్చాడు ఒక వరం, ఇవేచ్చిన వరం. ఏంటి ఇవేచ్చిన వరం దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఎంతవరకు భక్తిలో ఉన్నారో, వాళ్ళు నిజమైన భక్త కాదో, వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు నిజముగా దేవుడికి దగ్గరగా ఉన్నారో లేదో, అసలు దేవుడికి మొరపెడుతున్నారో లేదో, నిజంగా దేవుడిని సేవించే వాళ్ళైనా, ప్రేమించేవారైనా లేదు. రెండోది వాళ్ళ హృదయంలో బాధ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో, లేకపోతే వాళ్ళు ఏ వ్యాధులు కలిగి ఉందో కూడా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు.
వాళ్ళు చెప్పకముందే నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను, వాళ్ళ బాధలన్నిటి గురించి. అది ఇవేచ్చిన వరం అంటారు. ఏమంటారండి? ఇవేచ్చిన వరం. ఈరోజు నా ప్రియ సహోదరి ప్రార్థన రావట్లేదండి. ఎందుకు రాదు? నువ్వు పని నేర్చుకుంటలేదా? పని నేర్చుకుంటలేదా? అన్ని రకాల పనులు మనం చక్కబెట్టుకుంటలేదు ఇంట్లో. మరి దేవుని ఇంట్లో నువ్వు ఎలాగ ఉంటున్నావు? నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? మరి ఆయన పనిలో, ఆయన తోటలో, ఆయన సన్నిధిలో నువ్వు వాడబడొద్దా? ఆలోచన చేయండి. ఆయన పాత్రలుగా ఏదో ఒకటి నాకు దైవాన్ని సన్నిధిలో ఒక పని అప్పగించని అడగాలి దేవుణ్ణి మనం. అయ్యా, ఈ గ్లాస్ తీసి ఇలా పెడితే, అమ్మా ఈ గ్లాస్ తీసి అలా పెడితే దీవెనంట, కుర్చీ తీసి అలాగ ఎత్తే దీవెనంట, బరకాలు తీస్తే దీవెనంట, తుడిస్తే దీవెనంట, సంఘంలో ఏ పరిచయం చేసినా దీవెనేనంట. కంగారుగా వెళ్ళిపోతున్నాం. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎదుట ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన మందిరములో ఆయన ఇక్కడ అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు, ఆయన త్రోవల్లో నడిచేవారు ధన్యులు, ఆయన స్తుతించి ఆరాధించేవారు ధన్యులు, ఆయన నామాన్ని ఉచ్చరింపజేసిన వారు ధన్యులు. రెండోది ఒకరికొకరు సమాధానం ఐక్యత కలిగి ఒకరినొకరు పురికలుపుకుని దేవుని మందిరాన్ని నడిపించేవారు కూడా ధన్యులేనంట. దేవునికి స్తోత్రార్పణ స్తుతియాగం చెల్లించేవారు కూడా, సుతర్పణ చెల్లించేవారు కూడా ధన్యులేనంట. ప్రియా సహోదరులారా, దేవుని నమ్ముకుని చెడిపోని వారు లేరు. దేవుని నమ్ముకుని చనిపోని వారు ఎవరైనా ఉన్నారమ్మా? అమ్మా, దేవుని నమ్ముకుని చెడిపోని వారు ఎవరైనా ఉన్నారా? దేవుని నమ్ముకుని చనిపోని వారు ఎవరైనా ఉన్నారా? ఎవడైనా చనిపోయినా కానీ వారు తిరిగి బ్రతుకుతాడు అంటున్నారు. చెడిపోయినా కానీ తిరిగి బాగుపడతాడని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఒకే పేరు పెట్టాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మన దేవుడు వచ్చారు, చెడిపోయిన దాన్ని బాగు చేయటానికి మన దేవుడు వచ్చాడు. ఈరోజు నీవు నేను మనందరం పాడైపోయిన వాళ్ళమే, చితికిపోయిన వాళ్ళమే, శిథిలమైపోయిన వాళ్ళమే, పాడైపోయిన వాళ్ళమే, పనికిరాని వారమే. మన సంఘానికి, మన సమాజానికి, మన దేశానికి, మన కుటుంబానికి, మన బంధువులకి, మన రక్త సంబంధులకి, అందరికీ నిత్యమైన వారు మనం. ఈరోజు ఒక గుర్తింపు దేవుడు నీకు ఇచ్చాడంటే, ఈరోజు ఒక గుర్తింపు నీకు ఇచ్చాడు, ఒక గుర్తింపు నాకు ఇచ్చాడంటే, ప్రియా సహోదరి నా సహోదరుడా, ఆయన గౌని యొద్ద మీరు కలిపెట్టుకుని చూస్తున్నారు కనుక, ఆయన గౌని యొద్ద దివారాత్రులు కనిపెడుతున్నారు, ఆయన ఉపదేశం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆయన మిమ్మల్ని ధన్యులుగా తీర్చిదిద్దాడు. దరిద్రం నుండి విడిపించాడు, జాతుల నుండి విడిపించాడు, వ్యాధుల నుంచి విడిపించాడు, సోదరులను విడిపించాడు. ప్రియా సహోదరా, మిమ్మల్ని నీక్యముగా చూసిన వారి ఎదుట, మిమ్మల్ని యాలన చేసిన వారి ఎదుట, మిమ్మల్ని ఎక్కిరించిన వారి ఎదుట, మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారి ఎదుట మిమ్మల్ని ఎత్తైన స్థలాల్లో ఉంచాడు. ఎక్కడ ఉంచాడంటండి? ఎత్తైన స్థలాల్లో. భాగ్యవంతులుగాను, ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, అనేకులకి ఎట్టే బిడ్డలుగాను, అనేకులకు ఇచ్చే బిడ్డలుగా దీవించబడ్డారు. ఎక్కడ కనిపెట్టినందుకు? మనం అక్కడిక్కడ కనిపెడితే ప్రయోజనం ఏమీ లేదండి. నిందలు వచ్చి మన నెత్తి మీద పడతాయి. నిజమా కాదండి? ఆ గౌని యొద్ద, ఈ గౌని యొద్ద, గృహాలు నివాసించే గౌని యొద్ద కనిపెడితే నిందలు వచ్చి పడతాయి. ఏదో వాళ్ళు మాట్లాడారని మళ్ళీ ఇంకోటి ఏదోటి అంటాం మనం. నిజమా కాదండి? వాళ్ళు ఏదోటి అన్నారని ఇంకోటి ఏదోటి అంటాం. వాళ్ళు అన్నదంతా పక్కకెట్టేస్తారు, నువ్వు అన్నదే తీసుకొస్తారు ప్రజల్లోకి. నిజమా కదండి? వాళ్ళు అన్నదన్నీ అనేస్తారు. నోరి ఊరుకోక నువ్వు కనుక అన్నావనుకో, వాళ్ళన్నీ కప్పేసి నీ మాట స్పష్టంగా ముద్ర వేస్తారు. పల్లెల్లో అన్నారు అదేమవుద్దంట? మళ్ళీ నీకు సమాధానం చెప్తా కూడా ఉండదు, నీదే పబ్లిసిటీ అవుద్ది. కనుక నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకుని ఆయన ఉపదేశం కొరకు ఎదురు చూస్తే నువ్వు ధన్యురాలు అవుతావు. వాళ్ళందరినీ ఎద్దకు నడిపించేలా చేస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించాడు, అనేకులకు పెట్టేలా దీవిస్తాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. ఇప్పుడు ఏం చేయాలంట? కనిపెట్టడమే కాకుండా ఏం చేయాలంటే, అవధైలైన వారిని కూడా ఏం చేయాలంటే మనం పూరి కలిపి తీసుకురావాలి. ఎవరన్నా ఒకరు వచ్చారు, ఆశ రాలేదు, 2 రోజులు అయ్యింది, 2 వారాలు అయ్యింది. ఎవరైనా ఒక్కరికైనా ఆశ గురించి ఆరా ఉందా అమ్మా? ఎవరికైనా మీ సహోదరులు ఎవరికైనా బాగోపోతే మీరు ఏం చేస్తారు? ఏమన్నా ఫోనన్నా చేసేస్తారు, లేదా పరిగెత్తుకునన్నా వెళ్ళిపోతారు. మరి ఎందుకు? మీకు మీ సహోదరి కదా, మీ సంఘంలోకి రాలేదా సహోదరి? ఏ బాధ ఉంది, ఏ కష్టం ఉందో, ఏ బలహీనత ఉందో ఆరో తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? నేను నిన్నే ఫోన్ చేసి, మొన్న ఆదివారం ఫోన్ చేసి ప్రార్థనలో పెట్టాము, మెసేజ్ మాట్లాడి పెట్టేశాను. మరి మీకు ఆరా ఉండాలి కదా ఊళ్ళోనే. ఎవరన్నా ఒక విశ్వాసం రాకపోతే ఎందుకు రాలేదని ఒక 2 విశ్వాసులు లేదా 3 విశ్వాసులు కలిసి, లేదా ఒకరు మీకు దగ్గరగా ఉంటే మీ పక్కవారే అయితే కనుక పక్కన వెళ్ళి ఎందుకు రాలేదు ఏంటమ్మా అని చెప్పి ఫోన్ చేయించి సేవకుల ద్వారా ప్రార్థన చేయించాలి.
వచ్చే వారం మానకాన్ని బలపరచాలి, మధ్యలో కూడా బలపరిచి తీసుకురావాలి. ఏ బాధ వచ్చిందో వాళ్ళకి, ఏ కష్టం వచ్చిందో తెలుసుకోవాలి, మన ప్రార్థన చేయాలి, సేవకులకు తెలియజేయాలి, ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి, తెలియజేయాలి. అదండి దేవుని ప్రేమ అంటే. దేవుళ్ళో మీరు వర్ధిల్లి ఫలించాలంటే అది. మీ కళ్ళెదుటే కొందరు పతనం అయిపోతుంటే, మీ కళ్ళెదుటే కొందరు దేవుడికి దూరం అయిపోతుంటే కళ్ళెట్టుకుని చూస్తూ వల్ల కూడా అది పాపమే. దేవుడికి మీరు లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు గనక మెలకు కలిగి ఉందాం, దేవుడికి లోబడదాం, దేవుడు చెప్పింది చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా, మహాఘనుడైన దేవా, ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం. దేవా నిజమే ప్రభా, నా లావుదై తీసే. ఒకరు ఎవరన్నా నిర్లక్ష్యంగా లేదా అపవాది చేత బంధించబడినా, ఎవరన్నా బలహీనత చేత వారు రాకపోయినా, ఒకవేళ ఆటంకాల చేత ఇంటి దగ్గర వాళ్ళ ఒత్తిళ్ళ చేత రాకపోయినా, వాళ్ళ కొరకు వెళ్ళి ఆరా తీసుకుని వాళ్ళ కొరకు ప్రార్థన చేయించవలసిన బాధ్యత మీకుంది. మీరు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. వాళ్ళ మందిరానికి వచ్చే వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరిచి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళ యజమానులతో వారి కుటుంబంతో మాట్లాడి వాళ్ళు బలపరచవలసిన బాధ్యత మీ మీద ఉంది. సంగమా, ఆలోచన చేయండి. ఇలా చేయకపోవడం కూడా పాపమే. నీ కళ్ళెదుటే కుటుంబం పాడైపోతుందంటే నువ్వే లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు. సంఘంలో ఒకరు తప్పిపోతుంటే, సంఘంలో ఒకరు నిర్లక్ష్యంగా ఆగిపోతుంటే, సంఘంలో ఎవరైనా ఒక కష్టం వచ్చి లేదా కొన్ని కారణాల వల్ల ఆగిపోతే వాళ్ళని బలపరచవలసిన బాధ్యత, నడిపించవలసిన బాధ్యత సంఘముకు చాలా బాధ్యత ఉంది. సంఘం ఏ పిల్లలు పెట్టాలి, గొర్రెలు కనాలి అంటే మీరు ఒక ఆత్మను బలపరిచి తీసుకొచ్చి కనాలి. అది మీ లెక్కలోకి వస్తుంది. ఒక ఆత్మ నశించిపోతుంటే అగ్నిలోంచి లాక్కొచ్చినట్టుగా లాక్కు రావాలంట. దీవుని ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? దేవుడి దగ్గర అన్ని రకాలుగా మీరు నమ్మకంగా ఉన్నప్పుడే. ఇశ్రాయేలు ప్రజల కొరకు మోసే, ఇదిగో ఐగుప్తు దేశము ఏంటి రాజు కుమార్తె అనిపించుకుంటా అంటే ఏంటి ధనానికి ఐగుప్తు ధనానికి ఏంటి వారసుని అనిపించుకుంటా అంటే, ప్రియ సహోదరి సహోదరుడు